వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. నైట్ ఏం కాలేదు. ఆమె నా దగ్గరకు వచ్చింది, డబ్బులు డిమాండ్ చేసింది. నేను వీడియోలు చేస్తున్నానంట. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ఆమె చేసే బూత్ వీడియోలు ఏంటి అని ఆమెను అడిగాను నేను. అంటే అది లాక్ దీ తమ్ముడు. ఆమె చేసే బూత్ వీడియోలు ఏంటి అని అడిగితే ఆమె నా పైన చేయి చేసుకున్నది, నన్ను ఎదిరిస్తావా అని. ఇక చూడు బూత్ వీడియో చూడు, ఆమె చేసిన ఉదాంతం మేడం ఎట్లుందో. బూత్ వీడియోలు ఏంటి, ఇప్పుడు సార్ కమిషనర్ సార్ కూడా చివాట్లు పెట్టాడు. ఆలేదో డబ్బులు ఇచ్చి వాళ్ళు వీడియోలు చేసి నీకేం కర్మ అని. ఏం సీన్ కనపడుతుందండి అలా సిగ్గు లేకుండా. మీ బతుకులు జడా అయ్యో బతుకులా. సో ఇంటి దగ్గరికి వచ్చింది, బ్లాక్మెయిల్ చేసింది, డబ్బులు అడిగింది 1,00,000 రూపాయలు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. తర్వాత నేను ఈ వీడియోలు చూపించి నువ్వు ఇట్లా చేస్తాను, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అడిగిన నా మీద చంపకేసి 4 ఏళ్ళు కొట్టింది. కొట్టి 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 అలసిపోయా. నేను కూడా కోపంతో ఒక ఏటు కొట్టాను. వండుతున్నట్టుంది. వీడియోలో చూసిన దాన్ని బట్టి ఫస్ట్ ఆమె కొట్టిన దాని తర్వాత రియాక్ట్ కాకుండా తర్వాత అబ్బాయి కొట్టిన దాని తర్వాత మీరు కొట్టడానికి కారణం ఏంటి? యువర్ థింకింగ్ రైట్. అమ్మాయిలు కొడితే పంచాయతీలు అయితేగా, అవన్నీ భరించలేంగా మనం. మీదెంత విశాల హృదయం అండి. వాళ్ళైతే కొట్టచ్చు. ఇప్పుడు నన్ను కొట్టిన దానికి ఒకడన్నా అడుగుతానడా? సో ఇది జరిగింది యాక్చువల్ గా. సో తను నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించింది. థ్యాంక్ యూ.